నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. తిరుమల కల్తీ కేసులో వైవి సుబ్బారెడ్డి అడ్డంగా దొరికిపోయాడు. చిన్నప్పతో ఉన్న ఫొటోస్ ఇప్పుడు బయటకు వచ్చేసాయి. ఇదే నేపథ్యంలో అసెంబ్లీ సెషన్స్ కూడా మొదలయ్యాయి. అయితే 11 మందితో 11 గంటలకు వచ్చి 11 నిమిషాలలో పరారైపోయారని చెప్పి స్వయంగా స్పీకర్ అయ్యన్నపాత్ర గారు చెప్పారు. అయితే ఈ రోజు లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే. సత్యమూర్తి గారు, ఎలా చూడాలంటారు? వాస్తవానికి అయితే నేను సాక్షిలో కూడా కొన్ని చూశాను అనమాట. తాడో పేడో అసెంబ్లీలోనూ తేల్చుకుంటాం అని చెప్పేసి అన్నారు. ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరిగిపోద్దేమో అన్నట్టు పొద్దున్నుంచి అందరూ కూడా ఉత్కంఠంగా చూస్తే 11 నిమిషాల్లో పరారైపోయారని చెప్పేసి స్వయంగా అయ్యన్నపాత్ర గారు చెప్పారు. సో మొత్తానికి ఏం తేల్చుకున్నారు? ఏం తాడోపేడో ఏం తేల్చుకున్నారంటే ఏం చెప్తారు సార్? ఏం తేలుస్తారు? తాడోపేడు తేల్చడానికి ఏముంది? తాడోపేడు ఆల్రెడీ తేలిపోయింది కదా. ఇప్పుడు కడూరి చిన్నప్పన్న నాకు సంబంధం లేదు, నా పిఏ కాదు అని చెప్పాడు. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా, మీతోటే చెప్పా, 2-3 సార్లు చెప్పా. వైవి సుబ్బారెడ్డి పిఏ కమిషన్ అడిగితే మీకు నాకు ఇస్తాడా, వైవి సుబ్బారెడ్డికి ఇస్తాడా అని నేను మొదటి నుంచి అడుగుతూనే ఉన్నా. ఇప్పుడు అది ఆ కడూరి చిన్నప్పన్న ఎవరి బినామీనో క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ అయిపోయింది. క్లియర్ కట్గా నిన్న మొన్న కడూరి చిన్నప్పన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు. అందులో ఏం చెబుతాడంటే, నన్ను వైవి సుబ్బారెడ్డి పిఏ అని ఒప్పుకోవాల్సిందిగా నన్ను పోలీసులు చాలా ఒత్తిడి తెస్తున్నారు, చాలా నా మీద అసలు ఎనలేని ఒత్తిడి ఉంది, నన్ను ఇది చేస్తున్నారు, హెరాస్ చేస్తున్నారు, అది ఇది అని చెప్తున్నాడు. మరి ఈ ఫోటోలు కూడా ఎప్పుడు ఫోటోలు? పాత ఫోటోలు. వైవి సుబ్బారెడ్డి రాజ్యసభ మెంబర్ అయినప్పుడు ఫోటోలు, వైవి సుబ్బారెడ్డి విశాఖపట్నంలో వాళ్ళ పార్టీ ఇన్ఛార్జ్ అయినప్పుడు ఫోటోలు, వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ అప్పుడు ఫోటోలు. అసలు వైవి సుబ్బారెడ్డి తోటి ఉన్న ఫోటోలన్నీ రిలీజ్ అయ్యి వివిధ స్టేజీల్లో రిలీజ్ అయితే అవన్నీ కూడా మరి పోలీసులు బలవంతంగా వైవి సుబ్బారెడ్డి పక్కన నిలబెట్టి ఈయనకి ఫోటోలు తీశారా? ఏం మాట్లాడతారు? పచ్చి అబద్ధాలు. కింద నుంచి పైదాకా ఆ వైసీపీలో ఉన్న వాళ్ళందరూ అబద్ధాల మీదే బతుకుతూ ఉంటారు. కిలో నెయ్యి కానీ నెయ్యి కిలో 25 రూపాయలు నాకు కమిషన్ కావాలని అడిగిన ఈ కడూరు చిన్నప్పన్న ఆ 25 రూపాయలు కిలోకి, నేను చెప్తున్నది కిలోకి, ఆ 25 రూపాయలు ఎవరికి ఇస్తాడు? కరెక్ట్గా మీరు మీ ఊరికి వెళ్ళి 3వ తరగతి పిల్లవాడిని పిలిచి అడగండి. టీటీడీ చైర్మన్ పిఏ కిలోకి కమిషను 25 రూపాయలు అడిగాడయా, నువ్వు చెప్పు ఆ కమిషన్ ఎవరికి ఇస్తారు అని అడుగు. 3వ తరగతి పిల్లాడిని అడుగు, 4వ తరగతి వాడిని కూడా అడగద్దు. 3వ తరగతి పిల్లగాడు చెబుతాడు, ఆ పిఏ అడిగి ఒక మీకు నాకు ఇస్తాడు సార్ అంటాడు. ఎవరైనా కానీ అంటే అటువంటి బ్లండర్ మిస్టేకులు చేసి దొరికిపోయి పైగా బెదిరించటం, అందరినీ ఎవరిని పడితే వాళ్ళని బెదిరించటం. వీళ్ళకి తోడు ఉండవెళ్ళి అరుణ్ కుమారు, అతనికి ఏ కళ్ళజోడు పెట్టుకోవాలో కూడా తెలియక పాపం కళ్ళజోడు మీద కళ్ళజోడు పెట్టుకుంటున్నాడు. ఫస్ట్ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకున్నాడు, దాంతో చదివితే అర్థం కాల, అంటే పందుకు ఉన్నట్టు కనిపించినట్టుంది. అది తీసి వేరే కళ్ళజోడు పెట్టుకున్నాడు, లేదు అని కనిపించింది. కళ్ళజోడు మార్చంగానే పందుకు మాయమైపోయింది. రిపోర్ట్ మాయమైపోయినట్టు ఆ కళ్ళజోడు మార్చాడు, చదివాడు, లేదు అసలు పందుకు లేదు ఇందులో అంటున్నాడు. అంటే ఈ ఉండవెల్లి అరుణ్ కుమార్ అనే వ్యక్తి వైవి సుబ్బారెడ్డికి చాలా కావలసిన వ్యక్తి. వాళ్ళ ఇంటికి వెళ్ళి రోజు టిఫిన్ భోజనం శుభ్రంగా తిని వచ్చే వ్యక్తి కాబట్టి పందికొవ్వు లేనట్టే కనపడుతుంది. ఉప్పు తిన్నాడు కాబట్టి విశ్వాసం చూపించాడు అది. అందుకని ఇటువంటి మనుషులు ఇటువంటి సాక్ష్యాలు తీసుకొని ఈ కడూరు చిన్నప్పన్న నాకు సంబంధం లేదు, నన్ను బెదిరించి చెప్పించారంటాడు. సుబ్బారెడ్డి ఏమో నాకు అతనితో సంబంధం లేదంటాడు. అతను నా పిఏ కాదు అని వైవి సుబ్బారెడ్డి చెప్పటానికి ముందే జగన్మోహన్ రెడ్డి చెప్తాడు ఆయన పిఏ కాదు అంటాడు. అంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం మొదటి నుంచి కూడా ప్లాట్ వేస్తున్నాడు. ఆ ప్లాట్ ప్రకారమే పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ పనులు జరుగుతూ ఉంటే మరి ఈ రోజున తేలాల్సింది ఏమిటి? ఇంకా ఫైనల్గా తేలాలి. మద్యం కుంభకోణంలో కూడా
ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయో తేలాలి. ఇప్పుడు ఆ వైష్ణవి డైరీ ఆయనకి 19 కోట్లు పోయినాయి. ఆ పోయిన దగ్గర ఆపేశారు, ఫుల్ స్టాప్ పెట్టి చూశారు కదా. తర్వాత ఎక్కడికి పోయినాయో తేలాలి. ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చేసి. అంటే అంతిమ లబ్ధిదారుడు నాకు తెలిసి ఈ అక్రమ మద్యంలో అయినా, తిరుపతి లడ్డూలో అయినా, ఎందులో అయినా సరే అంతిమ లబ్ధిదారుడు ఒక్కడే ఉండుంటాడు. అది కనిపెట్టాల్సిన బాధ్యత ఈ దర్యాప్తు సంస్థల మీద ఉన్నది. అది కనిపెట్టకుండా దర్యాప్తు సంస్థలు సగం సెంటెన్సులో ఆపటం కరెక్ట్ కాదు. డివి శ్రీనివాస్ గారు 9542419999 ఇది వైవి సుబ్బారెడ్డి గారిది అని చెప్పేసి అందరికీ తెలుసు. రాజ్యసభ మెంబర్గా ఉన్నప్పుడు ఆ నెంబర్ యూజ్ చేశారు. దాని తర్వాత ఈ నెయ్యికి సంబంధించినటువంటి ఒక కిందకి సత్యమూర్తి గారు చెప్పినట్టు బెదిరించింది కూడా ఇదే నెంబర్తో. ఈ నెంబర్ వచ్చేసి ఇప్పుడు చిన్నప్పన్నదని తెలిసింది. సో ఇంత స్పష్టంగా బయటపడ్డ తర్వాత కూడా దాన్ని ఇంకా కప్పెట్టాలని చూస్తుంటే ఎలా చూడాలి సార్? అంటే ఒకవైపు ఏమో నెయ్యిలో పూర్తిగా కూరుకుపోయారు. కల్తీ నెయ్యి, అదే నెయ్యి కాదు, ఆ కెమికల్స్లో ఇవాళ సుబ్బారెడ్డి మెడలోతు కూరుకుపోవడం కాదు, జగన్మోహన్ రెడ్డిని కూడా మెడలోతు దించాడు దాంట్లో. ఏది ఇప్పుడు దాంట్లో నుంచి ఎట్లా బయటపడాలో తెలియక అది ఇతరులకు పూసే ప్రయత్నం. ఇప్పుడు పెదజీయం గారు స్వామి ఆయన ఏదో లేఖ రాశారు. మొత్తం స్వామీజీలందరూ లేఖలు రాస్తున్నారు. ఇవాళ కూడా రాశారు. ఆయన కర్ణాటక నుంచి ఎవరు యతీంద్ర స్వామీజీ, ఆయన కూడా లేఖ రాశారు, అక్కడ పీఠాధిపతి. ఆ స్వామీజీలట చంద్రబాబు నాయుడు బెదిరించి లెటర్లు తెప్పిస్తున్నట్ట. ఏం మాట్లాడతారు వీళ్ళు? అంటే చిన్నప్పని బెదిరించినట్టు స్వామీజీని కూడా బెదిరించవచ్చా సార్? అంటే లేఖలు రాసిన స్వామీజీలని భూమన కరుణాకర్ రెడ్డి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. మీరు సుప్రీంకోర్టు దీనిపైన సిట్ నియమించినప్పుడు ఎందుకు లేఖ రాయలేదు? సిట్ దర్యాప్తు జరుగుతున్నప్పుడు ఎందుకు లేఖ రాయలేదు? చార్జ్ షీట్ బయటకు వచ్చినప్పుడు ఎందుకు లేఖ రాయలేదు అని భూమన కరుణాకర్ రెడ్డి, నువ్వు ఒక దోషి. నువ్వు సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డే కదా దానికి చైర్మన్లుగా చేసింది, ఈ నిర్వాకానికి ప్రధాన సూత్రధారులు వాళ్ళిద్దరే. ఇప్పుడు సిట్ కూడా వీళ్ళిద్దరు జోలికి వెళ్లకుండా అధికారులను బలిపెట్టింది. అధికారులపై 3 చర్యలు తీసుకోమని నివేదిక ప్రభుత్వానికి ఇచ్చింది, 11 పేజీల నివేదిక. దాని ప్రకారం అనిల్ సింఘాల్ మీద వేటేశారు. అంటే ఏంటి సిట్ యొక్క ఉద్దేశం? పాలక మండలి సంగతి మీ పాలకులు తెలుసుకోమనా? పాలకులు చూసుకోండి, మేము అధికారులం కాబట్టి అధికారులతో మేము సరిపెడతామని. వీళ్ళ లాజిక్ నాకు అర్థం కాల. ఇప్పుడు వాళ్ళేంటి అసలు దేవాదాయ చట్టం ప్రకారం అధ్యక్షుడి నిర్ణయమే శిరోధార్యం. సుప్రీం అతను ఎవరు అసలు? తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రత్యేక అధికారాలు ఇచ్చింది దేవాదాయ చట్టం. దాని ప్రకారం కింద సంతకం సుబ్బారెడ్డిది ఉంటే సిట్ ఏ రకంగా సింఘాల్ పైన, బాలాజీ పైన, ధర్మారెడ్డి పైన వేటుతో సరిపెట్టమని సూచిస్తుంది? అంటే అవ్వలేదు ఇంకా. ఇది కేవలం ఇంటర్వల్ పడింది అంతే. ఏది ఇంకా తర్వాత ఉంది. ఇది సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఇంకా ఫైనల్ అయిపోయింది అనుకుని క్లీన్ చిట్ అనుకుని జగన్మోహన్ రెడ్డి క్లీన్ చిట్ అని చెప్పి బిగిన్ చేశాడు. ఇది కాస్త ఈ బురద అనకూడదు, ఏమంటావు దీన్ని? నెయ్యి కాదు, ఇదేమంటావు దీన్ని? కెమికల్స్ని చంద్రబాబు మీద, పవన్ కళ్యాణ్ మీద వేసే ప్రయత్నం చేశారు. వాళ్ళ ముఖం మీదే పడింది. ఎంత పడింది కెమికల్స్ కూడా? దగ్గర 61 లక్షల కిలోల కెమికల్స్ అందులో కూరుకుపోయారు ఈ పార్టీ వాళ్ళు. ఇప్పుడు అసెంబ్లీ మీరు తరతడకి కెమికల్ అంటే మా ఉండవేళ అరుణ్ కుమార్ మనోభావాలు దెబ్బతింటాయి సార్. వాంతులు వస్తున్నాయి. భావ మనోభావాలు దెబ్బతింటున్నాయి సార్. తరతడ కెమికల్ అనమాకండి, పవిత్రమైన నెయ్యి అనండి. ఇప్పుడు మీరు అది ఉండవల గురించి మాట్లాడారు, అదే ప్రస్తావన కూడా తెచ్చారు. ఆయన 20వ పేజీలో నేను చూశాను, అందులో లేదన్నాడు. ఏంటా 20వ పేజీ అని చూసా, ఛార్జ్ షీటు అది బయటికి రాలేదులే కానీ సరే మన అందరి దగ్గర తిరుగుతుంది కాబట్టి చూస్తే 20వ పేజీలో ఏముందో చెప్పిన సత్యమూర్తి గారు? ఆ మురళీకృష్ణ పేరు ఉంది. ఎక్యూజ్డ్ 30, ఆ ప్రళయ కావేరి ఏదో మురళీకృష్ణ, అతనేంటి ఆ మార్కెటింగ్ GM, అతను ఎవరికి పుట్టాడు, వాళ్ళ తండ్రి పేరు, వాళ్ళ అడ్రస్సు, ఆ లిస్ట్ అంతా ఉంది. 20వ పేజీలో చూసా జంతు కొవ్వు లేదంటే 20 దాకా చదివి వదిలేసా, 35 సూట్ తెలుస్తుంది, 35లో ఉంది. అంటే ఏంటంటే ఉండవల్లి మాట్లాడితే జనంలోకి వెళ్ళుద్ది, ఆయన ఏది చెబితే పాపం బాగా మంచి రీసెర్చ్ చేస్తాడు అని చెప్పి ఆయన ఒక పేజీ నెంబర్ చెబితే జనం నమ్ముతారు అనుకున్నారా? సార్ ఆయన చెప్పిన తర్వాత నేను ఒకసారి చెక్ చేశాను సార్.
ఆయన అన్న మాటలు ఏవైతే ఉన్నాయో 219వ పేజీలో ఉంది సార్. దాంట్లో కూడా స్పష్టంగా ఉంది సస్పెక్టెడ్, ఖచ్చితంగా వెరీ లో అని కూడా అక్కడ కంప్లీట్గా ఉంది. అయితే స్క్రిప్ట్ రాయడంలో ఉన్న పొరపాటు జరిగింది అనుకోవాలా, 20వ పేజీ అని చెప్పేసి అన్నాం కానీ ఇవన్నీ. ఇప్పుడు జంతు కొవ్వు లేదు అనే పదం అసలు ఆ ఛార్జ్ షీట్లో ఎక్కడా లేదు, అనుమానాలు ఉన్నాయి. అసలు ఆయనే ఒప్పుకున్నాడు కదా సుబ్బారెడ్డి. ఈ ఉండవల్లి సర్టిఫికేట్ ఎందుకు, ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎందుకు సర్టిఫికేటు? స్వయంగా ప్రధాన దోషి, ఆ బోర్డు చైర్మన్గా చేసిన ఆయన, ఈ మొత్తం ఏది ఇదంతా అతనే కదా కర్త కర్మ క్రియ. ఇప్పుడు అతనే చెప్పాడు కదా ఏమని, కల్తీ జరిగింది వాస్తవమే, కెమికల్స్ కల్తీ జరిగింది, దానికి కారణం అధికారులు అని అధికారుల మీదకు తోసేసి ధర్మారెడ్డిని, సింగాల్ని, బాలాజీని బలి చేయాలని చూశాడు. తను తప్పుకోవాలని అతని ప్రయత్నం. అందుకే ఈ చిన్నప్పన్నను కూడా నా పిఏ కాదు విపిఆర్ పిఏ అని చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ప్రెస్ మీట్ లో. ఆయనకి ఏదో చెక్కులు కూడా ఇచ్చాడు, విపిఆర్ 25,000 చెక్కు, 50,000 చెక్కు జీతం కింద ఇచ్చాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో పెట్టాడు. మరి ఈ ఫోటోలు ఇప్పుడు సత్యమూర్తి గారు కొన్ని ఫోటోలు ఏవో చెప్పారు, ఆ ఫోటోల్లో విపిఆర్ ఉన్నాడా? ఇప్పుడు చిన్నప్పన్న విపిఆర్ పిఏ అయితే విపిఆర్ పక్కన ఫోటోలు కదా బయటికి రావాల్సింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మరి ప్రశాంతి మేడం, మరి కనకదుర్గమ్మ గుడి దగ్గరికి వస్తే అక్కడ ఉండాలి, లేకపోతే తిరుపతి వెళ్తే అక్కడ ఉండాలి, లేదు నెల్లూరులో ఉంటారు కదా వాళ్ళిద్దరూ, ఆ నెల్లూరులో ఉండాలి. వేమిరెడ్డి దంపతులతో చిన్నప్పన్న, ఆ ఫోటోలు కదా బయటికి రావాల్సింది. ఇప్పుడు ఫోటోలు ఎక్కడికి వచ్చినాయి? వైజాగ్, ఢిల్లీ, మధురవాడలో సుబ్బారెడ్డితో ఎవరు, చిన్నప్పన్న. విశాఖ ఎయిర్పోర్ట్ లో సుబ్బారెడ్డితో చిన్నప్పన్న. టీటీడీ బోర్డు చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా విశాఖలో సన్మానంలో చిన్నప్పన్న. కనకదుర్గ ఆలయంలో వేదాశీర్వాదం ఇస్తున్న సందర్భంగా చిన్నప్పన్న. ఎప్పుడు ఫోటోలు అవి? 2023-24లో. ఇతనేమంటాడు, అసలు 2019 తర్వాత నా పిఏ కాదంటాడు. ఏపీ భవన్ లైజనింగ్ ఆఫీసర్ అంటాడు. ఏపీ భవన్ లైజనింగ్ ఆఫీసర్ అయితే అక్కడ ఉండాలి ఢిల్లీలో. నీ పక్కన లైజనింగ్ ఆఫీసర్ గా పెట్టింది ఎవరు? మళ్ళీ ఇదే జగన్మోహన్ రెడ్డి సంతకంతోనే కదా సార్ పెట్టింది. అవును, అక్కడ ఇంకో క్యారెక్టర్ ఉంది. పెట్టుకోమని సిఫారసు చేసింది ఎవరు? కల్లం అజయ్ రెడ్డి. ఈ చిన్నప్పని పెట్టుకోండి అని చెప్పి సిఫారసు చేసింది, ఆ ఫైల్ మూవ్ చేసింది ఎవరు? కల్లం అజయ్ రెడ్డి, అప్పుడు ప్రభుత్వ సలహాదారు. ఇదంతా ఏంటంటే రేపు అసెంబ్లీలో చర్చిస్తారు. రేపటి సమావేశాల్లో ప్రధాన అంశంగా ఈ కల్తీ నెయ్యి, లేకపోతే మరి సిట్ ఛార్జ్ షీటు, అధికారులపై వెయిట్ వేయమని పంపిన 11 పేజీల నివేదిక, లేకపోతే పరకామణి చోరీ కేసు పైన చర్చిస్తారని బాయ్కాట్ చేస్తున్నాడా? రేపటి నుంచి సభకి వెళ్ళడరా? కారణం ఏంటయ్యా అంటే నెయ్యి గురించా, కల్తీ గురించా? అంటే అసలు నేను చూశాను సత్యమూర్తి గారు, ఈ పూట వాళ్ళు వచ్చారు కదా అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డితో పాటు, ఆ 11 మంది ఎమ్మెల్యేలను చూస్తే కత్తి వేటుకి ఏమంటారు, నెత్తుకి చుక్క. కత్తి వేటుకి అనకూడదే మనం, కల్తీ వేటుకి నెత్తురు అనకూడదు, నెయ్యి చుక్క. కల్తీ వేటుకి నెయ్యి చుక్క లేదా, లేకపోతే అసలు సిట్టు వేటుకి నెత్తురు చుక్కలు కనపడుతున్నాయా? అరే మొఖాలన్నీ ఏలాడేసుకుని అసలు ఏదో బ్యానర్ పెట్టుకుని, ప్లే కార్డులు పెట్టుకుని, ప్రధాన ప్రతిపక్షం హోదా ఇస్తేనే వస్తామనో, గొంతు వినిపిస్తామనో ఏదో మాట్లాడతారు. హోదా ఇవ్వరను, అదేవిధంగా శాంతి భద్రతలు లేవను ప్లకార్డులు పట్టుకొని చూస్తున్నాం. సో సత్యమూర్తి గారు, వాస్తవానికి బడ్జెట్ అయితే పెట్టేశారు కదా సార్. అదే అంటే ఆడేవడో తెలియక ఆడ ప్రసంగిస్తూ ఉంటే మీరు బడ్జెట్ అని మీరు మాట్లాడితే అంటే వాళ్ళు ఎంత అజ్ఞానంలో ఉన్నారనేది నేను చెప్పబోతున్నా సార్. వాళ్ళు బడ్జెట్ పెట్టేశారు అయిపోయింది అని మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఎవరు స్క్రిప్ట్ రాసిస్తున్నారు, ఎలా మాట్లాడతారు, ఏంటి సార్? జరిగింది ఏదో గవర్నర్ సార్కి సంబంధించి ప్రసంగం, బడ్జెట్ పెట్టేశారని మాట్లాడితే వాళ్ళకి అసలు మామూలు బేసిక్ నాలెడ్జ్ కూడా లేని వ్యక్తులు ఎవరయ్యా అంటే ఈ జగన్మోహన్ రెడ్డి అండర్ 11, అంటే జగన్మోహన్ రెడ్డితో కలిపి 11 మరి వాళ్ళకి అసలు అసెంబ్లీలో ఏం జరుగుతుందో తెలియదు. అతనేం చేస్తాడు సత్యమూర్తి గారు, అతనేంటి వాళ్ళు పంపిన స్క్రిప్ట్ చదివాడు. ఎవరు రాశారు ఆ స్క్రిప్ట్? జనరల్ గా స్క్రిప్ట్ అంటే మరి ఆయనే కదా పేటెంట్, సజ్జల రామకృష్ణారెడ్డి గారు రాసి పంపింది చదివి ఉంటాడు. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి భావన, సజ్జల భావన,
బడ్జెట్ చంద్రశేఖర్ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చెప్తున్నాడు, ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ అస్సలు బాగాలేదు, చెత్త బడ్జెట్ అంటున్నాడు. ఇవాళ బడ్జెట్ ఎక్కడ ప్రవేశపెట్టారు బాబు, ఒకసారి చూసుకో. 14వ తారీఖు బడ్జెట్ పెట్టు. నీకు అసలు ఏంటేంటో తెలీదు, నువ్వు ఏం మాట్లాడతావు నీకే తెలీదు. నీకు ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడతాడు ఆ చంద్రశేఖర్. నిన్న లోకేష్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలన్నీ తీర్చేస్తూ ఉన్నాడు. నువ్వు పెట్టిన బకాయిలు, జగన్మోహన్ రెడ్డి పెట్టిన బకాయిలన్నీ లోకేష్ తీరుస్తూ ఉంటే ఫీజు బకాయిలు ఇవ్వట్లేదని లోకేష్ ఇంటిని ముట్టడిస్తున్నారట. వెంటనే వాళ్ళ పనోడు నిద్ర లేపాడో ఏంటో కల్లో వచ్చి ఉంటుంది, ఇటు లోకేష్ ఇంటిని అందరూ ముట్టడిస్తున్నట్టు. ఇప్పుడు ఇంకొకటి ఏంటి అంటే, ఆ టీటీడీ ఫైనాన్స్ మేనేజర్ కమ్ అడ్వైజర్గా ఉన్నాడు కదా ఓ బాలాజీ, అతను ఇప్పుడు లాంగ్ లీవ్లో వెళ్ళిపోతున్నట్ట. జాగ్రత్త చూసుకోవాలి. నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ది పోలీస్ టు ఇష్యూ రెడ్ కార్నర్ నోటీస్. ఎందుకు అంటే అతను లాంగ్ లీవ్లో వెళ్ళిపోతున్నాడు, లాంగ్ లీవ్ శాంక్షన్ అయిపోయింది, ఆరోగ్యం బాగాలేదని చెప్తున్నాడు, ఎక్కడికి వెళ్తాడో తెలీదు. ఇమ్మీడియట్గా రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వకపోతే, విమానాశ్రయాలు అప్రమత్తం చేయకపోతే అతను దొరకడు. తర్వాత మళ్ళీ అంటే ఆ బ్లేమ్ కూడా పోలీసులే మోయాల్సి వస్తుంది. ఇంకొకటి అంటే తిరుపతి ఇష్యూ కాకుండా మీకు ఒక అసెంబ్లీ జరుగుతున్నది కాబట్టి ఒక వీడియో వినిపిస్తాను డివిఎస్ గారు. రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేశారు, అస్తవ్యస్తం చేశారు. దాన్ని ఇప్పుడు రివైవ్ చేయాలంటే చాలా సమస్యలు వచ్చాయి. నిన్నే నేను చూశాను, ఆనాటి ముఖ్యమంత్రి ఇంటికి ఆయన ఉండే ఇంటి పక్కన హెలిప్యాడ్ కావాలి. హెలిప్యాడ్ కావాలంటే తప్పులేదు, లీజు తీసుకోవచ్చు, వేరే ల్యాండ్ తీసుకోవచ్చు. దానికోసం ఒక అతన్ని ఇమ్మంటే ఓన్ ల్యాండ్ నేను ఇవ్వనన్నాడు. అతను వేరే దగ్గర నుంచి కొనుక్కున్నాడు. అలాంటి ల్యాండ్ ఇవ్వమంటే ఇవ్వకపోతే బలవంతంగా టేక్ ఓవర్ చేసి అతను ఇన్లేదు కాబట్టి 22A కింద పెట్టేశారు. అంటే ఒక ప్రైవేటు వ్యక్తి ల్యాండ్, సాక్షాత్తు చట్టాలు చేసే ముఖ్యమంత్రి, చట్టాలను అమలు చేయవలసిన వ్యక్తి ఒక ప్రైవేట్ ఆస్తిని 22A కింద ఇల్లీగల్ గా పెట్టాడంటే ఇది పరాకాష్ట. నేను అడిగాను అతను, ఇప్పటికి 4-5 సంవత్సరాలు అయింది, నువ్వేం చేసావని అడిగాను. సార్ ముందు నా ప్రాణం ఉంటే నేను ఎప్పటికైనా పోరాడతాను, పోతే పోయింది ఆస్తి అనుకుంటాం, నేనేం మాట్లాడలేకపోయాను. ఇప్పుడు మీరందరూ సెట్ చేస్తున్నారు కాబట్టి మీ దగ్గరకు వచ్చి పిటిషన్ ఇస్తున్నానంటే రికార్డ్స్ అన్ని తీసుకున్నాం. ఆ రికార్డ్స్ అన్ని ఇప్పుడు వెరిఫై చేసి యాక్షన్ తీసుకునే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి అంటే ఇది ఇప్పటి వరకు బయటికి రాలా, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని బయటపెట్టాడు. అంటే నువ్వు నీ బిల్డింగ్ కట్టుకోవటమే అక్రమం. నువ్వు గవర్నమెంట్ ఖర్చుతోటి నువ్వు కోట్ల రూపాయల ఖర్చు చేసి ఇనప గడ్డర్లు పెట్టుకున్నావు. ఎవడన్నా ఆ కట్ట మీద నుంచి ఎవడన్నా ర్యాకెట్ ప్రయోగిస్తాడేమో అని నిన్నెవడు చంపుతాడు. నువ్వు రాసుకోవటం, నీ పేపర్లో, సాక్షి పేపర్లో రాసుకోవటం తప్ప మా అన్నకి థ్రెట్ ఉంది, మా అన్నకి థ్రెట్ ఉంది అని పెద్ద పెద్ద గడ్డర్లు, ఆకాశం ఎత్తులో గడ్డర్లు పెట్టుకున్నావు నువ్వు. ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు బయటకు వచ్చింది ఏంటి అంటే, పక్కన హెలిప్యాడ్ పెట్టుకోవటానికి ఆ స్థలం అతను ఇవ్వనున్నాడని చెప్పి ఆ ల్యాండ్ని 22A కింద పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని తెచ్చాడు కదా, ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, అది ఇట్ ఈస్ ఎ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేది ఈ రోజున మరొక్కసారి ప్రూవ్ అయింది. అంటే ఈ విధంగా బయటికి రాకుండా ఇంకా ఎన్ని కుంభకోణాలు, భూ జరిగి ఉంటాయో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ రోజున సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి తన హెలిప్యాడ్ నిర్మాణం కోసం ఒక ప్రైవేటు ఆస్తిని ఆయన ఆ ల్యాండ్ ఓనర్ ఇవ్వనన్నాడు అని చెప్పి ఇంత దారుణానికి ఒడిగెడితే, ఇక రాయలసీమ జిల్లాల్లో, ఉత్తరాంధ్ర జిల్లాల్లో, సెంట్రల్ ఆంధ్రాలో ఎన్ని భూములు అన్యాక్రాంతం అయి ఉంటాయి. ఈ వైసీపీ నాయకులు ఎంతమందిని వేధించి టార్చర్ చేసి ఆ భూములు కాజేసి ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. అన్ని ఒక్కొక్కటి బయటికి తీస్తున్నారని చెప్పి ఈ రోజున కూటమి మీద ఈ నోళ్లు, గబ్బు నోళ్ళు వేసుకొని ఎగబడుతూ ఉన్నారు. మొత్తం ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి. అతనికి హెలిప్యాడ్కి భూమి ఇవ్వనన్నాడని చెప్పి
ఆ భూమిని కబ్జా పెట్టడానికి 22A కింద పెట్టాడు. ఎంత అన్యాయం, ఎంత అక్రమం చూడండి. చంద్రబాబు నాయుడు చెప్తున్నది అదే. చట్టాలు చేయాల్సిన వ్యక్తి, చట్టాన్ని పాటించాల్సిన వ్యక్తి ఈ విధంగా చట్ట విరుద్ధంగా, చట్ట వ్యతిరేకంగా రెవెన్యూ చట్టాలని ఈ విధంగా మొత్తం తారుమారు చేసి భూములు ఆక్యుపై చేస్తున్నాడు అనే దానికి, చేశాడు అనే దానికి అధికారంలో ఉండగా ఇది ఈ రోజున బయటపడ్డ సాక్ష్యం. ఇన్ని దారుణాలు చేసిన వ్యక్తి అసెంబ్లీలోకి వచ్చి ఏమడుగుతాడు? ప్రభుత్వాన్ని అడగటానికి ముందు నీకు ప్రతిపక్ష హోదా కాదు కదా, నీకు ఏ హోదా ఇచ్చినా నువ్వు ఒక్క సెకండ్ కూడా నువ్వు అసెంబ్లీలో మాట్లాడలేవు, నీకు ఆ నైతిక అర్హత లేదు. నువ్వు వచ్చి అసెంబ్లీలో మాట్లాడు. ఇదే వీడియో వినిపిస్తారు తెలుగుదేశం వాళ్ళు. కరెక్టా కాదా అని అడుగుతారు, సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి. భూములు, రాష్ట్రంలో ఉన్న భూములన్నీ కూడా ఏవైతే ఖాళీగా ఉన్నాయో ఆ ల్యాండ్లన్నీ ఆక్యుపై చేయాలని వైసీపీ నాయకులు పన్నిన కుట్రకి ఈరోజు ప్రత్యక్ష సాక్ష్యం ఒకటి బయటకు వచ్చేసింది. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఈ పని చేశాడు అనేది ఈరోజు వెల్లడైన వాస్తవం. అయితే డివిఎస్ గారు, వాస్తవానికి అసెంబ్లీకి వస్తానని చెప్పి తర్వాత ఏదో చేసేస్తానని చెప్పేసి నిన్న సాక్షిలో రాతలు చూసాం. కాకపోతే రికార్డెడ్గా అయిపోతాయి. వాస్తవానికి అసెంబ్లీలో మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా రికార్డ్ అవుతుంది. సో ఖచ్చితంగా కల్తీ నెయ్యి గురించి లేదో మాట్లాడుతూ ఉన్నారు, అదన్నారు ఇదన్నారు. అక్కడికి వస్తే ఖచ్చితంగా కల్తీ నెయ్యికి సంబంధించి పూర్తి బండారం బయటపడిపోద్దని చెప్పి పరారయ్యారంటే ఏమంటారు? ఇప్పుడు ఇవన్నీ చర్చకు వస్తాయనే కదా. ఏది ఇప్పుడు ఈ రెవెన్యూ సమస్యలు, ఇప్పుడు మన సత్యమూర్తి గారు చెప్పినటువంటి ఈ భూ బాధితుల గురించి రేపు చర్చ ఉంది. ఇది అసెంబ్లీలో జరగబోయేటటువంటి ఆ డిస్కషన్స్లో 344 కింద ఈ 20 నెలలుగా వచ్చినటువంటి ఆ భూ బాధితుల వినతులు, ఇతను ఒకడు, ఇతను నేరుగా జగన్ బాధితుడు. జగన్మోహన్ రెడ్డి ఆ రైతు భూమి లాక్కుని హెలిప్యాడ్ పెట్టేసుకుని దాన్ని 22Aలో చేర్చారంటే 20 నెలలుగా మనం చూసాం. 600-500 రోజులుగా 10 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. ఇట్లాంటి ఫిర్యాదులు ఎన్ని వచ్చాయి? తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కానీ, లేకపోతే జనసేన, బీజేపీ కార్యాలయాల్లో పెట్టారు అసలు ప్రత్యేక కౌంటర్లు ఈ ఫిర్యాదులు తీసుకోవడానికి. ముఖ్యమంత్రికి అందిన ఫిర్యాదులు, డిప్యూటీ సీఎంకి అందిన ఫిర్యాదులు, మంత్రులు తీసుకునేటువంటి ఫిర్యాదులు 10 లక్షలు ఉన్నాయి. అక్కడ రాయలసీమలో ఒక భూ బకాసురుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అరే అక్కడ 4 నియోజకవర్గాలు, పుంగనూరు, మదనపల్లి, పీలేరు, తంబళ్లపల్లి, మొత్తం ఒక 20 మండలాల్లో 15,000 ఎకరాలు కబ్జా చేశారు. మాఫియా, భూ మాఫియా. స్వయంగా డిప్యూటీ సీఎం గారు హెలికాప్టర్లు వెళ్ళి వీడియోలు తీసుకున్నటువంటి విజువల్స్ కూడా చూసాం సార్. ఫారెస్ట్ ల్యాండ్ కబ్జా, ఫామ్ హౌస్ కట్టినటువంటి ఒక విజువల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చూసాం. అంటే వాళ్ళందరూ చోటా డాన్స్. పెద్దిరెడ్డి అయినా కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉత్తరాంధ్రాలో బ్యాచ్ కావచ్చు, ఇక్కడ కోస్తాలో వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ చోటా డాన్స్. అసలు మాఫియా డాన్, ల్యాండ్ మాఫియా డాన్ జగన్మోహన్ రెడ్డి అని సీఎం మన చంద్రబాబు సత్యమూర్తి గారు వినిపించినటువంటి ఆ వీడియో చెప్తోంది కదా. అంటే ఆ ఫైల్స్ అన్ని తగలబెట్టారు మదనపల్లిలో. ఏది 2 ఆర్డీఓలు సస్పెండ్ అయ్యారు దాంట్లో. ఆ కేసుల్లో ఇంకా ఇప్పటికీ నడుస్తోంది అది, ఇంకా కొలిక్కి రాలేదన్నమాట. ఎక్కడ రాయలసీమలో భూ కబ్జాలు, తిరుపతిలో భూ కబ్జాలు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేకపోతే ఇతనెవరు భూమన కరుణాకర్ రెడ్డి, వైజాగ్ కావచ్చు, విశాఖపట్నంలో 40,000 ఎకరాలు భూములు కబ్జా. ఆ 5 ఏళ్లలో అటు విజయసాయి రెడ్డి ఆయన కూతురు పేరు మీదే ఎంత భూములు కొన్నారు అక్కడ. హైకోర్టు ఫైర్ అయింది సాయిరెడ్డి కూతురు పైన. మొత్తం మీరు కట్టిందంతా కూలగొట్టమంది. సముద్రం చుట్టూ కట్టినటువంటి అక్కడేదో హోటల్ నిర్మించాలని అతను అసలు కొండ రాసి ఇచ్చాడు. ఏదో తర్లువాడలో 200 ఎకరాల కొండ విజయసాయిరెడ్డి కూతురు ఏదో అక్కడ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ పెడతానంటే, ఆ గుడివాడ అమర్నాథ్, అనకాపల్లి పిఎస్సి ప్రాథమిక సహకార సంఘం 10,000 ఎకరాలు కబ్జా. మొత్తం విశాఖ ఆ చుట్టుపక్కల 40,000 ఎకరాల కబ్జా. భోగాపురం ఎయిర్పోర్ట్ మనకు తెలిసిందేగా, సాక్షాత్తు సిఎస్గా పనిచేసిన ఆయన ఎవరు, జవహర్ రెడ్డి అక్కడ చేసినటువంటి అతని కొడుకు, అతని మేనలుడు మూర్తి యాదవ్ అనే అతను అసలు మొత్తం డాక్యుమెంట్స్తో సహా బయట పెట్టిన దీంట్లో ఇవన్నీ కూడా రేపటి సమావేశాల్లో చర్చకు వస్తాయి.
ఏది అటు ల్యాండ్ మాఫియా, ఇటు లిక్కర్ మాఫియా, ఇటు ఈ నెయ్యి మాఫియా, మొత్తం ఈ ఛార్జ్ షీట్లన్నిటిపైన చర్చ జరుగుద్దనే అతనేంటి హోదా ఇస్తేనే వస్తాం, మా గొంతు వినిపిస్తాం, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి మేము గైర్హాజరవుతున్నాం. ఎవరు ఇవ్వాలి హోదా? ఆ ప్లే కార్డు మీద చూస్తే ఫస్ట్ డిమాండ్ అదే, ప్రధాన ప్రతిపక్షంగా హోదా ఇచ్చి మా గొంతు వినిపించే అవకాశం కల్పించండి అని. ప్రజలు ఇవ్వాల్సిన హోదా అది స్పీకర్ చేతిలో ఉందా, సీఎం చేతిలో ఉందా, ప్రభుత్వం చేతిలో ఉందా? నువ్వు ఎవరిని బ్లేమ్ చేస్తున్నావు? నీకు ప్రజలు ఇవ్వలేదు, ఏం చేస్తావు? ఎవరు మాత్రం ఏం చేస్తారు? అంటే ఇతను బ్లేమ్ చేస్తోంది ఎవరిని? ప్రజలనా? అంతే. ఇప్పుడు సీఎం స్పీకర్ చేతుల్లో లేనిది, ప్రజలు ఇవ్వనిది వాళ్ళు ఎలా ఇస్తారు? అంటే జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థులు చంద్రబాబు, అయ్యన్న పాత్రుడు, పవన్ కళ్యాణ, ప్రజలే ఇక్కడ ప్రజలే కనపడు, స్పష్టంగా ప్రజలే కనపడుతున్నారు కదా. ప్రజలను ప్రత్యర్థులుగా ఫీల్ అయ్యేవాడు ఒక పార్టీ నాయకుడా? అది అసలు ఒక పార్టీ అనా? ఇప్పుడు నీ బాధ్యత ఏంటి? ఇప్పుడు నీ రాజకీయ బాధ్యత ఇది, పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ. శాసనసభకి వెళ్ళటం, అక్కడ వాయిస్ వినిపించటం, నిన్ను గెలిపించింది అందుకోసం కదా. అంటే ప్రజా బాధ్యతనే గాలికి వదిలేశాడు ఇతను. ఈ బ్యాచ్ ఉంది కదా, ఈ గ్యాంగ్ మొత్తం వీళ్ళ యొక్క బాధ్యత, క్రిమినల్స్ గ్యాంగ్. బడ్జెట్ పెట్టారో లేదో కూడా తెలియని గ్యాంగ్. ఎవరు? చంద్రశేఖర్. వాళ్ళు కూడా పాపం మొత్తం ఇందాక స్క్రీన్ మీద కనపడ్డారు, నెత్తురు చుక్క లేదన్నాను చూసావా, వాళ్ళందరూ ఫీలింగ్ చూస్తుంటే పక్కన ఉన్న 10 మంది బతుకు జీవుడా అనుకుంటున్నారు. అమ్మయ్య సంతకం పెట్టాం, వేటు తప్పింది కదా. వాస్తవానికి అయితే ఈ రోజు అసలు సంతకం పెట్టిన పనికిరాదని ఏదో కొంత వార్తలు అయితే వస్తున్నాయి ఈ రోజు. అది ఎన్రోల్ కాదు, గవర్నర్ ప్రసంగం అనేది అసలు అది కౌంట్ కాదు. ఆ విషయం మరి వాళ్ళు తెలుసుకోక మరి రేపు కూడా వచ్చి సంతకాలు పెట్టి వెళ్తారా? చూడాలి ఏం జరుగుద్దో. గవర్నర్ ప్రసంగం రోజు సిగ్నేచర్స్ తీసుకోరు అసలు. ఒకవేళ ఏంటది పెట్టింది ఏదో కొత్త ఇది పెట్టారు, ఇప్పుడు డిజిటల్ ఇది పెట్టారు, డిజిటల్ రిజిస్ట్రీ పెట్టారు. అటెండెన్స్ అంటే మనిషి వస్తే అందులో ఆ ఫేస్ రికగ్నిషన్ బలానావాడు వచ్చాడు అని ఆటోమేటిక్గా రిజిస్టర్ అవుతుంది. ఇంకా సంతకాలు పెట్టేది దొంగచాటుగా గోడ దూకి వచ్చి సంతకాలు పెట్టడం, అర్ధరాత్రి పూట వచ్చి ఇవన్నీ తీసేశారు. నువ్వు పార్టిసిపేట్ చేస్తే రికార్డ్ అవుతుంది, నువ్వు సభలో లేకపోతే రికార్డు కాదు. ఇది ఎందుకు రాదంటే ఇది ఉభయ సభల సభ్యులు పాల్గొనే సమావేశం. అటు ఎమ్మెల్సీ ఇటు ఎమ్మెల్యేలు అందరూ సమిష్టిగా కూర్చొని గవర్నర్ ప్రసంగం హాజరయ్యిన సమావేశం. ఒక పక్క మోషన్ రాజు ఉన్నాడు, ఒక పక్క అయ్యన్న పాత్రుడు ఉన్నాడు. ఈ రోజు అటెండెన్స్ కౌంట్లోకి రాదు, మరి రేపు కనుక వెళ్ళకపోతే వేటు పడుద్ది. సో సత్యమూర్తి గారు, వాస్తవానికి ఇందాక డివిఎస్ గారు చెప్పిన ఆ చిన్న లాజిక్ మర్చిపోయారా, లేదా రేపు వచ్చే అవకాశం ఉందా, లేదా రేపు ఏమైనా నిలదీస్తారా, లేదా రేపు ఏమైనా తాడో తెలుసుకుంటారంటే ఏం చెప్తారు? రేపు ప్రెస్ మీట్ పెడతాడా? ఎల్లుండి పెట్టేసి ఎల్లుండి జంప. రేపు ఏ వారం? గురువారం. రేపు గురువారం. అంటే మనం వీళ్ళు ఏం చేస్తారో, ఇప్పుడు పిచ్చోడి చేతిలో రాయి ఉందనుకో, ఏటీసీరేస్తారో చెప్తారా మీరు? అంటే పిచ్చోడి చేతిలో పార్టీయా? ఇప్పుడు రాయి ప్లేస్ లో నన్ను ఏం పట్టుకుంటారు మరి ఇప్పుడు పిచ్చోడి చేతిలో పార్టీగా మారింది వైసీపీ. ఇసిరేస్తాడు పిచ్చోడు రాయి అంటే ఎవరన్నా ప్రిడిక్ట్ చేయగలుగుతారా? ఎవరు ప్రిడిక్ట్? బాగా జాతక పండితులు కూడా వచ్చి ఇతని చేతిలో రాయిని ఉత్తరం దిక్కుగా వేస్తాడని చెప్పలేరు. దేవుడు కూడా చెప్పలేడు. అటువంటిది మనం ఎట్ట చెబుతాం? రేపు మీకు ఒకటే, అసెంబ్లీకి వస్తే కల్తీ ఈ కుంభకోణం గురించి, నెయ్యి కుంభకోణం గురించి మాట్లాడతారు. నువ్వు కబ్జా పెట్టిన భూముల గురించి మాట్లాడతారు. నువ్వు చేసిన అక్రమాలు, అన్యాయాలు. నిన్న మనం సుప్రీంకోర్టు ఏం చెప్పిందో ఆ లిక్కర్ కుంభకోణంలో విన్నాం కదా. అదేందా ఇంత కొట్టేసావు, ఇంకా కాలేదు కదా, జైల్లో ఉండడానికి అంత బాధగా ఉందా, ఇంత కొట్టేసావు కదా అన్నాడు. ఆ కొట్టేసినవన్నీ పాపం రాజకేశ్ రెడ్డి ఒక్కడే తీసుకున్నాడా? రాజకేశ్ రెడ్డి టూలు స్క్రూ డ్రైవర్ లాంటి వాడు. ఆ స్క్రూ తీసిన స్క్రూ ఎటుపోయింది, అది కదా తేలాల్సింది. అందుకని ఇటువంటి కుంభకోణాలన్నీ కూడా
రాజకేశ్వర బయటికి రెడ్డి వస్తాయి. కేసినేని చిన్ని పార్ట్నర్. ఇప్పుడు మీరు ఇందాక కడూరు చిన్నప్పన్న గురించి చెప్పారు కదా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిఏ అని, ఇది కూడా అంతే సేమ్ డిటో. నాకు తెలిసి 2 కేసులు ఒకే రకంగా కనిపిస్తున్నాయి సార్. అసలు మీకు ఎందుకంటే లిక్కర్ స్కామ్ లో కూడా పాలసీలు మార్చింది వీళ్ళే, పాలసీ ప్రకారం చేస్తున్నారు. ఇక్కడ కల్తీనికి సంబంధించి పాలసీలు మార్చింది వీరే, పాలసీ ప్రకారం చేస్తారు. మీరు ఏ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన ఏ కుంభకోణమైనా చూడండి, సేమ్ ఒకే టైపులో ఉంటాయి. ఆ కుంభకోణం చెయ్యటం ఒకే టైపులో చేస్తారు. మాఫియా, డబ్బులు కలెక్షను, క్యాష్ కలెక్షను, మనీ లాండరింగ్, మళ్ళీ అదంతా తిరిగి మళ్ళీ మన కంపెనీల్లోకి రావటం, ఒక్కటే సిస్టమ్ ఉంటుంది. కల్తీ నెయ్యిలో తిరుమల లడ్డు కేసులో అదే ఉంటుంది, అదే సిస్టమ్ ఉంటుంది. లిక్కర్ కుంభకోణంలో అదే సిస్టమ్ ఉంటుంది. నీకు ఏదైనా ఒకటే సిస్టమ్ ఉంటుంది. ప్లస్ నేరం పట్టుబడ్డ తర్వాత ఒకటే స్క్రిప్ట్ ఉంటుంది. ఆ స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడతారు, వీడు మావాడు కాదు, వీడు మావాడు కాదు, వీడు మావాడు కాదు అని వాళ్ళు చెప్తారు. ఎవరైతే పట్టుబడ్డారో వాళ్ళు వచ్చి మమ్మల్ని పోలీసులు కొట్టి చెప్పించారు అని అది చెప్తారు. సేమ్ స్టోరీ, సేమ్ కథ, స్క్రిప్ట్ ఒకటే స్క్రిప్ట్ ఉంటుంది, పేర్లు మార్చుకుంటారు. నువ్వు ఎన్ని పేర్లన్నా మార్చు, నువ్వు ఎన్ని స్క్రిప్టులన్నా చదివి వినిపించే మనుషుల్ని పెట్టుకో, అందరూ దొరుకుతారు. మొత్తం దొంగలందరూ దొరికారు. అక్రమ కేసు ఫోటోలతో సహా దొరికారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్టుకి 379వ రోజు, 410వ రోజు ఏదో రాసుకున్నారు కదా. సుప్రీంకోర్టు ఏం చెప్తున్నది? ఈ మద్యం కుంభకోణం గురించి ఏం చెప్పింది? ఏం చెబుతున్నది? సుప్రీంకోర్టు చెప్తున్నది కుంభకోణమే జరగలేదు అంటాడు. అందరూ సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి అదేంటండి గవర్నమెంట్ మందు అమ్మితే కుంభకోణం ఎక్కడ జరిగిందండి అంటాడు. గవర్నమెంట్ మందు అమ్మటమే కుంభకోణం, గవర్నమెంట్ మందు అమ్మటమే కుంభకోణం. కుంభకోణం జరగకపోతే ఆ రోజు మిథున్ రెడ్డిని ఏముంది బెయిల్ కోసం వెళ్తే ఇల్లు అర్జెంటుగా సరెండర్ అవ్వాలి. యాంటిసిపేటర్ బెయిల్ కోసం వెళ్తే చిచి దానికి నీకు అర్హత లేదు, ముందర సరెండర్ కాపో వచ్చి సరెండర్ అయ్యాడు, అతను జైలుకి వెళ్ళాడు. మరి ఇతను కూడా అదేగా, కసిరెడ్డి రాజుకి బెయిల్ అడిగితే ఇప్పుడే సత్యమూర్తి గారు చెబుతున్నారు అతనికి బెయిల్ ఇవ్వండి, ఇన్ని రోజుల నుంచి ఉన్నాడు అంటే ఏమన్నాడు? సిజే ఆధ్వర్యంలో ధర్మాసనం ఏమంది? 800 కోట్లు మరి స్కామ్ 10 నెలలేగా అన్నారు. అంత తొందరగా ఉందా బయటకు వెళ్ళడానికి అంది. ఎవరికి చెప్పపెట్టో మరి పొన్నవల్లి సుధాకర్ రెడ్డి చెప్పాలి. మనకి లీగల్ తరం మనకు తెలియదు కదా. ఇటువంటి కుంభకోణాలు చేసి అధికారంలోకి ఎందుకు వచ్చారు మీరు అంటే, మాఫియా నడపడానికి, అధికారికంగా మాఫియా నడపడానికి, పోలీసుల్ని కాపలా పెట్టుకొని మాఫియా నడపడానికి మేము అధికారంలోకి వచ్చాము అన్న కొత్త డెఫినేషన్ని చెప్తున్నారు వీళ్ళందరూ.